హాయ్ అండి, నమస్తే. మామిడాకులు తోరణాలు ఎలా కట్టాలో చూపిస్తాను చూడండి. మన పండగలైనా లేదా పూజలైనా వ్రతాలకైనా కానీ మన ఇంటి గుమ్మానికి ఎప్పుడూ ఒకే రకం తోరణం కాకుండా ఒక్కసారి ఇలా చేసుకొని చూడండి, చాలా అందంగా కనిపిస్తుంది. మీ మామిడాకులు తీసుకొని నీళ్ళల్లో శుభ్రంగా కడిగి నీరు లేకుండా ఆకులను తుడిచిపెట్టుకోవాలి. చూడండి, నేను చూపించిన పద్ధతిలో ఇలా కటింగ్ చేసుకోవాలి. ఈ మధ్యలో ఉండే కాడను మాత్రం కట్ కానికుండా చూసుకోవాలి. ఆకులు కొంచెం పెద్దగా ఉండేవి తీసుకోవాలి. అప్పుడే మీకు ఆకుల్ని ఇలా చుట్టుకోవడానికి బాగుంటుంది. చూడండి, నేను చూపిస్తున్నాను. ఇలా ముందు నుంచి వెనక నుంచి తీసుకోవాలి. ఆకునెప్పుడు ఇలా మనం కట్ చేసుకున్న మధ్యలో కాడ ఉందో చూడండి, ఆ కాడ నుంచి వెనక నుంచి ముందుకు తీసుకురావాలి. ఎక్కువ గుంజకూడదు. ఎక్కువ కిందకి లాగారనుకో ఆకు చిరిగిపోతుంది. చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. చూడండి, ఇలా ఉండాలి. ఇప్పుడు మరొకటి చూపిస్తాను. సేమ్ అలాగే ఒకటి పైనుంచి తీసుకోవాలి, ఒకటి ఇలా కింద నుంచి తీసుకోవాలి. మరొకటి చూపిస్తాను చూడండి. ఇలా పైనుంచి మధ్యలోంచి తీసుకోవాలి. చాలా ఈజీగా నేర్చుకోవడం. 1-2 సార్లు చూస్తే మీకు వచ్చేస్తుంది ఎలా కట్ చేసుకోవాలనేది, ఎలా ఇలా చుట్టుకోవాలి చిలకలాగా అనేది. చూడండి, ఇలాగా ఈ మధ్యలో ఉన్న కాడని ఇలా తీసుకొని మీరు పువ్వు అయినా పెట్టుకోవచ్చు. మధ్యలో చాలా బాగుంటాయి. ఇలా అన్నీ తయారు చేసి పెట్టుకొని బంతిపూలు అండి, మీరు ఎల్లో కలర్ తీసుకోవచ్చు లేదా ఆరెంజ్ కలర్ తీసుకోవచ్చు. ఇది నేను రెడీమేడ్ మీకు చూపించాలని చూపిస్తున్నాను. రెడీమేడ్ బంతిపూల మాల ఇది. ఇలా అన్నీ అలంకరించుకొని గుమ్మానికి వేసుకోవచ్చు. చాలా బాగా కనిపిస్తుంది. చూసారా ఎంత అందంగా ఉందో. మీరు ఇంకా దగ్గర కూడా వేసుకోవచ్చు. ఇలా మధ్యలో పూలు పెట్టుకున్నా కానీ గులాబీ పూలు చాలా బాగా అందంగా కనిపిస్తాయి. నేను దగ్గర లేవు కాబట్టి నేను ఇప్పటికీ పెట్టలేదు, మీకు చెప్తున్నాను. ఇక్కడ మధ్యలో ఆకులు కనిపిస్తున్నాయి కదండి, ఆ మధ్యలో గులాబీ అయినా కానీ చామంతి అయినా పెట్టుకోవచ్చు. చాలా బాగా కనిపిస్తుంది. చూసారా ఎంత అందంగా తయారైందో మాల. నేను ఇంకా దగ్గరికి కూడా పెట్టుకోవచ్చు ఆకులన్నీ, ఇంకా బాగుంటుంది. అసలు ఊడిపోవు ఇలా పెట్టుకుంటే ఆకులు.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.